జీహెచ్ఎంసీ 3 భాగాలుగా విడిపోయింది. అటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లుగా కూడా ప్రభుత్వం వీటిని విడదీసింది. అయితే ప్రస్తుతం 3 కార్పొరేషన్లకు కలిపి స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను నియమించింది. సార్ మనతో ఉన్నారు. సార్, ముఖ్యంగా 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా మీరు ఉన్నారు. సో ఈ 3 కార్పొరేషన్లను ఏ విధంగా కోఆర్డినేట్ చేయబోతున్నారు? సో ఒకటి ఇమీడియట్గా బాధ్యత ఏముంది అంటే ఈ 3 కార్పొరేషన్స్లో పౌర సేవలు యథాతథంగా కొనసాగాలి, గతానికంటే కూడా ఇంకా మెరుగు సేవలు ఇచ్చే ప్రణాళిక తయారు చేయాలి. సో గత వారం నుంచి మేము అదే ప్రక్రియలో ఉన్నాము. నేను ఈ కొత్తగా ఏర్పడిన 2 కార్పొరేషన్స్కి సంబంధించిన కొత్తగా జాయిన్ అయిన కమిషనర్స్, ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్, తర్వాత కొంతమంది జోనల్ కమిషనర్స్ ఉన్నారు. సో ముఖ్యంగా ఉదాహరణకి ఇప్పుడు మన ముఖ్యమైన పౌర సేవల్లో శానిటేషన్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే ప్రతి పౌరుడు మన సిటీ స్వచ్ఛంగా ఉందా లేదా, మనకు అనవసరమైన కాలుష్యం కానీ రోగాలు కానీ అట్లాంటివి వస్తూ ఉంటే ఎవరికి కూడా ఆ సిటీ అంత మంచి సిటీ కాదు, అట్లాంటి ఒక భావన కలుగుతుంది. సో ఆల్రెడీ హైదరాబాద్కి ఒక రకంగా మంచి ఘనత ఉంది శానిటేషన్ రంగంలో, కానీ ఇంకా కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో అట్లాంటి గ్యాప్స్ లేకుండా నిజంగా మనకు గార్బేజ్ ప్రాథమికంగా ఎట్లా కలెక్ట్ చేయాలి, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఇప్పుడు ఏం విధానం మనము ఉపయోగిస్తున్నాము, దాంట్లో ఏదైనా సవరణ చేయాల్సిందిగా అవసరం ఉంది. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి మనము చూస్తున్నాము ప్రభుత్వ లేక్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మనము హైడ్రా అనే ఒక కొత్త వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దగ్గర ఎంక్రోచ్మెంట్స్ని వాళ్ళు రిమూవ్ చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు కూడా కొన్ని లేక్స్ పరిస్థితి చూస్తూ ఉంటే కాలుష్యత్ నీళ్ళు దాంట్లో కలిసిపోతూ ఉంది, ఎంక్రోచ్మెంట్స్ ఇంకా ఉన్నాయి. అండ్ క్లియర్ చేశాక కూడా జనాలకి దాంతో పెద్ద ఒక అనుబంధం ఏర్పాటు అవ్వట్లేదు. సో ఆ లేక్స్ని సమగ్రంగా ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ రూపంలో మనము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఆ వాటర్ బాడీ అంటే ఒక టూరిజం మన ఆపర్చునిటీ కింద, రిక్రియేషన్ కింద వీటన్నిటిని ఎట్లా చేయాలి అది కూడా చూస్తున్నాము. అండ్ ముఖ్యంగా నేను నా స్థాయిలో ఒక అంశానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి నగరాల మధ్యలో మనం ఇట్లా పోలికలు పెడతా ఉంటే హైదరాబాద్నే చాలా లివబుల్ సిటీగా అందరూ అంటారు. ఉదాహరణకి మనము హైదరాబాద్ని ఒక బెంగళూరుతో పోలిస్తూ ఉంటే హైదరాబాద్ మంచిదే, గుడగాంతో పోలిస్తూ ఉంటే హైదరాబాద్ మంచిదే, అందరు హైదరాబాద్నే బెస్ట్ సిటీ, మోస్ట్ లివబుల్ సిటీగా అంటారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సమాన విస్తీర్ణం, సమాన జనాభా ఉన్నటువంటి సిటీస్తో పోలిక పెడితే, అండ్ నేను న్యూయార్క్, లండన్ గురించి మాట్లాడట్లేదు, ముఖ్యంగా ఆసియా ఖండంలో ఉన్నటువంటి బ్యాంకాక్ కావచ్చు, కువాలాలంపూర్ కావచ్చు, మనీలా కావచ్చు, జకార్తా కావచ్చు, అంటే వాటితో కూడా మనము పోలికలు వేస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని పరిమాణాల్లో మనము ఇంకా తక్కువే ఉన్నాము అన్నమాట. సో లివబిలిటీని ఎట్లా పెంచుకోవాలి అంటే ఇది ఒక పెద్ద ఒక ధ్యేయంగా, కనీసం నా సమయంలో లివబిలిటీ అంటే మనము అండ్ సిటీలో ఉన్నటువంటి సిటిజన్స్ కూడా అనేక భాగంగా వాళ్ళని మనము చూడవచ్చు. బాగా ధనికులు ఉంటారు, పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, కానీ బాగా మన బస్తీ లాంటి ప్రాంతంలో కూడా నివసిస్తున్నటువంటి వర్కింగ్ క్లాస్ జనాభా వాళ్ళు ఉంటారు, మైగ్రెంట్స్ ఉంటారు. సో ఈ సిటీ అందరికీ సముచితంగా వాళ్ళ కోరికల్ని ఎట్లా నెరవేర్చుకోగలుగుతూ ఉంది. సపోజ్ సిటీలో ఎక్కువగా ఆరోగ్య పట్ల బాధ ఈ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు, మైగ్రేషన్ కింద చేరిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మనము ఏం చేయవచ్చు. చాలామంది వికలాంగులు ఉంటారు, బాగా మన నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు, వాళ్ళ కోసం మనం ఏం చేయవచ్చు. వయసు పరంగా కూడా తేడాలు ఉంటాయి, అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ స్పోర్ట్స్ కోసం ఎట్లా చేయవచ్చు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ కోసం పార్క్స్ కానీ రిక్రియేషన్స్ కానీ ఎట్లా చేయవచ్చు. కొంతమంది దగ్గర పెట్స్ ఉంటాయి, సో సిటీని పెట్ ఫ్రెండ్లీ సిటీగా ఎట్లా చేయవచ్చు. మన ఎగ్జామ్స్కి తయారవుతున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి బుక్స్ చదవడం ఒక రుచిగా ఉంటుంది, సో లైబ్రరీ వ్యవస్థ ఎట్లా తీసుకురావాలి. సో ఇట్లాంటి మన ఒక బ్యాంకాక్, కువాలాలంపూర్ ఇట్లాంటి నగరాలని నేను ఉదాహరణగా చెప్పాము. స్ట్రీట్ వెండర్స్ హైదరాబాద్లో చాలామంది ఉంటారు, ఎంతోమందికి వాళ్ళ జీవనోపాధి కూడా స్ట్రీట్ వెండింగ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఎంతోమందికి ఆ స్ట్రీట్లో అమ్ముతున్న వస్తువులు కొనడం వరకే వాళ్ళకి
అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అట్లే ఉంటుంది. అంటే వాళ్ళు పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళడం, పెద్ద షాప్స్కి వెళ్ళడం వల్ల అవ్వదు. సో స్ట్రీట్ వెండింగ్ వ్యవస్థని ఎట్లా మనము కొంత సంతులితంగా నడిపించాలి. సో ఇట్లాంటి ఎన్నో అంశాలు మనకు లివబిలిటీకి సంబంధించిన ఉంటుంది. సో వీటన్నిటి మీద దృష్టి పెట్టుకుంటూ అండ్ 3 భాగాలుగా పెద్ద కార్పొరేషన్ నుంచి 3 కార్పొరేషన్స్ చేయడం వల్ల కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటాయి. మనము చూస్తూ ఉంటాము తెలంగాణ ఆంధ్ర విభజనకి సంబంధించిన ఇంకా కొన్ని ఇష్యూస్ 10 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. సో మనకు అట్లాంటి రాకూడదు. విదిన్ 15 days జిహెచ్ఎంసీ ఉమ్మడి జిహెచ్ఎంసీ ఆస్తిలు ఎట్లా ఉండేది, అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎవరు, స్టాఫ్ ఎవరు, ఏ స్టాఫ్ అక్కడికి వెళ్తారు, ఏ స్టాఫ్ ఇక్కడ ఉంటారు, మన నిబంధన ప్రకారం ఈ స్టాఫ్ విభజన చేస్తాము. సో ఇవన్నీ అంశాలు కూడా ఎవరికి అంటే బయట జనాలకి ఇవన్నీ వాటితో సంబంధం లేదు. ఎవరు పని చేస్తారో అది ముఖ్యం కాదు. సేవలు మంచిగా ఉన్నత స్థాయిలో వాళ్ళకి అందుతూ ఉందా లేదా అది వాళ్ళకి ముఖ్యం. సో బ్యాక్ ఎండ్లో ఇవన్నీ కూడా సాఫీగా జరిగిపోవాలి. అట్లాంటి కూడా ఒక గోల్ ఉంది. సో అది ఒక వారం 10 రోజులు అది పూర్తి చేసుకుంటూ సేవలు యథాతథంగా కొనసాగుతూ ఇంకా మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ అండ్ లివబిలిటీకి సంబంధించిన కొత్త అంశాలు ఈ 3 కార్పొరేషన్ పరిధిలో రాను ప్రవేశపెట్టించడం, దీన్నే నేను ప్రస్తుతం నా బాధ్యతగా నేను మెయిన్గా సార్ 3 కార్పొరేషన్లలో సైబరాబాద్ కార్పొరేషన్లో ఎక్కువగా రెవెన్యూ వస్తుంది అనేటువంటి ఒక డౌట్ కూడా చాలా మందిలో ఉంది. సో మరి ఈ రెవెన్యూ జనరేషన్ కూడా 3 కార్పొరేషన్లకు డివైడ్ చేస్తారా, లేకపోతే ఎక్కడైనా తక్కువ ఉంటే సో ఈ కార్పొరేషన్స్లో కూడా రెవెన్యూ జనరేషన్ షేరింగ్ ఉంటుందా అనేటువంటిది? సో ఇప్పుడు అసెట్ అండ్ లయబిలిటీ విభజనం ఎట్లా జరుగుతుందో కొన్ని సాంకేతిక సూత్రాలు పాటించాల్సిందిగా ఉంటుంది. సో దాంట్లో ఒక రెవెన్యూ ఒక పరిణామం ఉంది. బట్ ఇంకొక దాన్ని అంటారు రెవెన్యూ పర్ క్యాపిటా. అంటే మీకు ఆదాయం చాలా ఎక్కువగా ఉండవచ్చు, బట్ పర్ క్యాపిటా రెవెన్యూ ఎట్లా ఉంది. సో మల్కాజ్గిరిలో పర్ క్యాపిటా రెవెన్యూ ఎట్లా ఉంది, సైబరాబాద్లో ఎట్లా ఉంది, హైదరాబాద్లో ఎట్లా ఉంది. అదేవిధంగా మన అందరూ ఈక్విటీ గురించి చెప్తాము. అంటే జాతీయ స్థాయిలో కూడా అందరూ చెప్తూ ఉంటారు, దక్షిణలో ఉన్నటువంటి రాష్ట్రాలు, సంపన్నంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ ట్యాక్స్ కడుతూ ఉంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి తక్కువే వస్తుంది. సో ఇది ప్రపంచంలో ఇదే విధానం ఉంది. ఎందుకంటే ఎవరికి ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి ఎక్కువ నిధులు కేటాయింపు జరుగుతుంది. సో షేర్ చేయడానికి అంటే ఈక్వల్ షేర్ చేయడం ఉండకపోవచ్చు. కొన్ని సాంకేతిక సూత్రాలు అవలంబించుకుంటూ అది ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకి రెవెన్యూ ఒక పాయింట్ ఉంది, రెవెన్యూ పర్ క్యాపిటా జనాభాకి రెవెన్యూ ఎంత ఉంది, ఇది ఒక పాయింట్ ఉంది. ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎందుకంటే మనము ఎక్కువ సౌకర్యాలు కల్పించేది, ఎక్కువ డబ్బు ఖర్చు చేసేది బస్తీలో. అదేవిధంగా ఎక్కువగా మనకు వచ్చిన ఆదాయము మనము కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేస్తున్నాము. కొత్త ఫ్లైఓవర్స్ నిర్మాణం జరుగుతూ ఉంది, మనము వాటర్ దృష్టితో చూస్తే ఎస్టీపీస్ అవన్నీ జరుగుతూ ఉంది. సో వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకొని వర్క్స్ డిమాండ్ ఎక్కడ ఉంది, ఎక్కువ బస్తీలు ఎక్కడ ఉన్నాయో వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఫార్ములా మేము రాబోయే వారం 10 రోజుల్లో నిర్ణయించుకుంటాం. ఈ తెలంగాణ ఏర్పడినప్పుడు స్టార్టింగ్లో మొదటగా సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్ అప్పుడు స్పెషల్ ఆఫీసర్గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ అనేటువంటిది మీతోటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అనొచ్చు. సో ఎట్లా ఫీల్ అవుతుంది? సో స్పెషల్ ఆఫీసర్ మన అందరికీ తెలుసు, ఇది జస్ట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ. ఇది చాలా నాకు ఏదో ప్రమోషన్ వచ్చేసింది అట్లాంటిది నేను భావించట్లేదు. అంటే ఎలక్టెడ్ బాడీ టర్మ్ అయిపోయింది, రెండో ఎలక్షన్ జరుపుకోవడానికి కొంత గ్యాప్ ఏర్పడుతుంది. సో ఈ సమయంలో కూడా చట్టపరంగా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అంటే స్టాండింగ్ కమిటీ కావచ్చు, మొత్తం బాడీ ఓవరాల్ జనరల్ బాడీ కావచ్చు, అవన్నీ ఆపకుండా మన చట్టానికి అనుకూలంగా మనము యాక్షన్స్ ఏమేమి జరుపుతూ ఉండాలో ఆ గ్యాప్ని స్పెషల్ ఆఫీసర్ ఫుల్ఫిల్ చేస్తారు. సో స్పెషల్ ఆఫీసర్ కొంతకాలం నేను నెక్స్ట్ ఎలక్షన్ వరకే ఉంటాను. బట్ ఎక్కువగా నేను ఇవన్నీ మున్సిపల్ రంగంలో ఎక్కువగా నేను చీఫ్ సెక్రటరీ ఉండడం ద్వారా ఈ రంగంలో నేను ఇట్లాంటి మార్పులు తీసుకురావచ్చు, రిఫార్మ్స్ తీసుకురావచ్చు, జోక్యం చేయవచ్చు, సిటీలో ఉన్నటువంటి పౌరుల అందరి కోసం కొంత మంచి చేయవచ్చు. ఈ పొజిషన్ నుంచి నేను దాన్ని చూస్తున్నాను. స్పెషల్ ఆఫీసర్ కొంతకాలం ఉంటాము, అది ఒక అదనంగా నాకు సపోర్ట్గా ఉంటుంది. బట్ మన స్పెషల్ ఆఫీసర్ కాలం పూర్తి అయ్యాక కూడా స్పెషల్ సిఎస్గా ఇవన్నీ చేయడానికి నాకు మంచి ఒక అవకాశం. 3 కార్పొరేషన్లుగా విడిపోయింది. సో ప్రజలకు మీరు ఏం సూచిస్తారు? అంటే ఇప్పుడు ఇవాళ కొత్తగా ఇది జీవో రావడంతో ప్రజలందరికీ మీరు ఏం చెప్తారు? సో చాలామందికి మనము ఒకటే చెప్పాలి అంటే ఎక్కడైనా చూసినా
డీసెంట్రలైజేషన్ ఇది ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ పద్ధతి. అంటే అన్నీ కేంద్రీకరణం చేసేసి దాని ద్వారా మనము ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో దాన్ని సరిగా గుర్తించుకోలేము, ప్రజల అవసరాన్ని సకాలంలో స్పందించుకోలేము. అంటే ఎప్పుడైనా అండ్ వాస్తవంగా చూస్తే మనకు ఉమ్మడి ఆంధ్ర తర్వాత తెలంగాణ. సో ఉమ్మడి ఆంధ్రలో చాలామందికి తెలిసే ఉంటుంది, మండల్ అని ఒక వ్యవస్థ తీసుకురావడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడో ఈ మండల్ వ్యవస్థ లేదు. ప్రతి దగ్గర తాలూకా తహసీల్ ఉంది, బట్ ఒక తాలూకాని 4 మండలాలుగా చేయడం. సో అది మొదటి ప్రయోగం ఇక్కడ జరిగింది. తర్వాత జిల్లాల్ని మన ఇది చిన్న జిల్లాలుగా చేయడం. సో ముందు తెలంగాణలో, తర్వాత ఆంధ్రాలో ఇక్కడ 33 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో కూడా 30 పైన జిల్లాలు ఉన్నట్టుగా ఉంది. తర్వాత ఇట్లాంటి కొత్త మండలాలు క్రియేట్ చేయడము, ఇప్పుడు అంత పెద్ద కార్పొరేషన్ని 3గా చేయడం. సో ఇదే మన ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంప్రదాయాన్ని ఇందులో కొనసాగుతున్నట్టుగా అది దానికి ఒక నిదర్శనం. అండ్ మండల్ వ్యవస్థ తీసుకురావడము, చిన్న జిల్లాలు చేయడము, కొత్త మండలాలు ఏర్పాటు చేయడము, చిన్న పంచాయతీలు చేయడము, ఇవన్నీ ఈ 2 రాష్ట్రాలకి ఆ ఘనత ఉంది. సో అదే సంప్రదాయం వలన జనాలకి కూడా గతంలో చేసిన ప్రయోగం వల్ల అందరికీ మేలుగానే జరిగింది. అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇది మంచి ఒక మన పాలనకి దగ్గర అవుతున్నట్టుగా ఒక నిర్ణయం అన్నమాట. సో ఇక్కడ కూడా జనాలు అట్లే రాను అట్లే ఫీల్ అవుతారు అని నేను నమ్ముతున్నాను. అయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అటు మల్కాజ్గిరి, సైబరాబాద్ ఈ 3 కార్పొరేషన్లకు కలిపి స్పెషల్ ఆఫీసర్గా తన విధులను ఏదైతే ప్రజలకు రోజు వారిగా జరగాల్సినటువంటి అన్ని విధులను కూడా అధికారుల నుండి జరిగే విధంగా కూడా స్పెషల్ ఆఫీసర్గా తన బాధ్యతను నెరవేరుస్తానని జయేష్ రంజన్ ఐఏఎస్ అధికారి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.